ఒకానొక అడవిలో నక్క, కొంగ మంచి మిత్రులుగా ఉండేవారు. ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి పిలిచింది. మిత్రమా, నీవు తప్పకుండా రావాలి, నీకిష్టమైనవి చేసి పెడతాను అంటూ మరీ చెప్పింది. నీవు మరి అన్నిసార్లు చెప్పాలా? నేను ఖచ్చితంగా వస్తాను. మనం తింటూ కబుర్లు చెప్తూ హాయిగా గడుపుదాం అని అంది కొంగ సంతోషంగా. సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికి అయితే పిలిచింది, కాని అది ఎక్కువ తినేస్తుందేమోనని భయంతో తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసింది. అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది. అబ్బా, గుమగుమలా వాసనలు వస్తున్నాయి, వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ. ఒక క్షణం ఆగు మిత్రమా, వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావిడి చేసింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు. నక్క ఇద్దరికీ భోజనం చదునైన పళ్ళెంలో పెట్టింది. పళ్ళెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది. పాపం, ఏదో కష్టపడుతూ కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు. నక్క మట్టుకు పళ్ళెం మొత్తం తినేసింది. కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయింది అని నక్క చాలా ఆనందపడింది. కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నేను నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నాను మిత్రమా, నేను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది కొంగకు. అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళిపోయింది. ఆహా, సువాసనలతో గుమగుమలాడింది. ఇక ఆగడం నా వల్ల కాదు, తొందరగా తినేద్దాం రామిత్రమా అంటూ హడావిడి చేసింది నక్క. తొందరపడకు మిత్రమా, సిద్ధం చేయని అని కొంగ తను చేసిన ఆహారాన్ని పొడవైన పాత్రలో ఉంచింది. పాత్ర పొడుగ్గా ఉండడంతో అందులోకి తల పట్టక నక్క పాపం తినలేకపోయింది. కాని కొంగ మట్టుకు తన పొడవైన ముక్కును పాత్రలో ముంచుకొని హాయిగా అంతా లాగించేసింది. తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితోనే ఇంటికి వెళ్ళిపోయింది. మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా మనతో అలాగే ఉంటారు.